లో మేమనాన్ అన్నట్టు మాట అంటారు. దాని అంటే ధనం, రిచ్నెస్, వెల్త్ అన్నట్టు పదాలు ఇంగ్లీష్లో వస్తాయి. సో ఇందులో ఒక్క మాట సిరి అన్నట్టు మాట ఇంత పెద్ద సృష్టికర్తకు ఎలా పోల్చుదాం? తగినదేనా? పోల్చొచ్చా? సిరి అనేది లేదా ధనం అనేది ఒక భూమిలో ఒక భాగం మాత్రమే, ఒక అంశం మాత్రమే. లోకం ఏం చూస్తుంది అంటే ఒక కరెన్సీ రూపంలో చూస్తుంది, ఒక మెటల్ థింగ్స్లో చూస్తుంది, ఆభరణాల రూపంలో చూస్తుంది, అంతస్తు రూపంలో చూస్తుంది, ఈ మట్టితో కట్టబడిన గోడలను, ఆకారాలను చూస్తుంది. కానీ మరి సృష్టికర్త ఏ సృష్టికర్త అయితే మాట ద్వారా నిర్మించాడో దానికి ఎలా పోల్స్తామండి? ఎందుకు లోకము ఇలాంటి సిరిని చూస్తుంది? సిరి యొక్క గొప్పతనము అంత కాదే. మరి ఎందుకు మానవుడు దాని వైపు పరిగెత్తున్నాడో దేవుడు గమనించి దీన్ని మూల గుర్తుగా లోకంలో ఇదే గొప్పది అని చూపించిన వాణిని దేవుడు ప్రజెంట్ చేస్తున్నాడు. దేవుడు తెలియజెప్తున్నాడు, ఈ సిరికి వాడికి సంబంధం ఉంది. వాడు అంటాడు ఈ సిరి నా ద్వారా వస్తుంది అని అంటాడు. ఈ సిరి వాడు అందరూ నేనిచ్చిన వాడు అని చెప్తున్నా కానీ ప్రభుని మాట వింటలేదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మీరు దేవునికి సిరికిని ఎక్కడా పోల్చకూడదు. మరి ఎలా చేయాలి? ఎలా ఈ యొక్క సిరిని పక్కన పెట్టగలగాలి? సిరిని పక్కన పెట్టాలంటే మొట్టమొదటిగా ప్రతి ఒక్కరి కన్నులు తెరవబడాలి. ప్రతి ఒక్క కన్నులు తెరవబడాలి. పరలోకాన్ని చూడాలన్నా, దేవుణ్ణి చూడాలన్నా, మనుషులకు ఉన్నటువంటి ఈ యొక్క పొరలు, అంధత్వము, ఎడబాటు, దూరము, అపరిశుద్ధత, వీటన్నిటిని తీయగలిగినట్లయితే అది సాధ్యమవుతుంది. మరి అది ఎలా సాధ్యమవుతుందంటే లేఖనాల ద్వారా సాధ్యమవుతుంది. లేఖనాలు అంటే ఏమిటి? దేవుని యొక్క మాట. ఏ సిరి గురించి మాట్లాడాడో, ఏ దేవుని గురించి మాట్లాడో ఆయన ఇచ్చిన మాటలే. వాటిని ఫాలో అవ్వకుండా, వాటిని వెంబడించుకుంటా ఆయన ఉద్దేశాలు, ఆయన యొక్క మాటలు గమనించినట్లయితే, ఈ యొక్క లేఖన భాగంలో మనం గమనించినట్లయితే అందులో కనపడుతుంది సిరి ఏమిటో, ధనం ఏమిటో మనకు బాగా కనిపిస్తుంది. అందుకు చాలా మంది పరలోకంలో ధనం కూర్చుకోండి అని చెప్పేసి నేను చెప్తున్నప్పుడు, పరలోకంలో ధనం, ఏ ధనం కూర్చుకోవాలి? ఎలాంటి ధనం కూర్చుకోవాలి? ఏ విధంగా పెట్టాలి? దేవుని దగ్గర ప్రభా నాకు కూడా పరలోకంలో ఒక 10,000 పెట్టని చెప్దామా? పరలోకంలో నాకు ఒక 1,00,000 రూపాయలు పెట్టు అని చెప్దామా? ఏది సిరి? ఏది ధనము? ఏది సంపద? ఏది అని ప్రభు దగ్గరికి వెళ్ళి అడగాలి. ప్రభువును ఏ రూపంలో మనల్ని ప్రజెంట్ చేసుకోవాలి? ఆయన దగ్గరికి వెళ్ళేసి ప్రభు నాకు పరలోకంలో ధనము సమకూర్చండి అని చెప్పేసి. జేమ్స్ కన్నూరు గారు ఏ ధనం తీసుకొని వెళ్ళాడు? జేమ్స్ కన్నూరు గారు ఏ ధనం గురించి బోధించాడు? లేదా ఇప్పుడు బోధించిన వాడు కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని దినాల తర్వాత నేను లేకుండా పోతాను, నేనేం చెప్పి వెళ్ళాలి? దేవుడు ఏం చెప్పమన్నాడు? దేవుడు ఏ ఉద్దేశంతో ఆ మాట గురించి మాట్లాడుతున్నాడు అంటే చాలా చాలా సింపుల్గా ఉంది. కానీ గ్రహించడానికి కొంతమందికి అది కొద్దిగా సాధ్యం కాదు. ఆ రూపంలో చూడలేరు. ఎందుకు చూడలేరు అని చెప్పి కొరింథీ సంఘానికి పౌలు రాస్తూ 11వ అధ్యాయంలో ఈ లోకపు దేవత మనుషులకు ఏం కలగజేసింది? అంధత్వం కలగజేసింది. దేని విషయంలో అంధత్వం కలగజేసింది తెలుసా? దేవుని యొక్క మాటలను చూడకుండా మరుగుపరుస్తుంది. అది సమస్య. వాడికి, సాతానుకు దేవుని యొక్క మాటలను ఆపటం వరకే వాని పని. ఒకవేళ ఎవడన్నా చూసినా అనుకో, వానికి ఇబ్బంది కలగచేయటమే వాని పని. అలా ఇబ్బంది కలగ చేసినటువంటి వ్యక్తిని మనం ఈరోజు చూడబోతున్నాం. అలాంటి వ్యక్తికి సాయం చేసిన వాడిని కూడా చూడబోతున్నాం. ఏ వ్యక్తి అయితే లేఖనాల ప్రకారము జీవిస్తున్నాడో, లేఖనాల్లో సిరి కంటే దేవుని కనుగొన్నాడో, అలాంటి వారు మీరైనా కానీ, మిమ్మల్నైనా మనల్నైనా కానీ ఈ యొక్క సాతాను ఆటంకపరిచేవాడు, ఆశీర్వాదాలను ఆటంకపరిచేవాడు, రానేకుండా ఆపుతున్నటువంటి వాడు, నిన్ను దేవునికి వెడపాటు చేసేవాడు, నీకు, నాకు లేదా మనకు మధ్యన వాడు నిలబడి ఉన్నాడు. వాడు రానివాడు. నిన్ను సిరి అన్నటువంటి దగ్గర పెట్టేస్తాడు, లోకము అనే దగ్గర పెట్టేస్తాడు. దేవునికి దూరంగా పెట్టడం ద్వారా మానవులు దేవుని చూడలేకపోతున్నారు. ఎప్పుడు కానీ ఈ యొక్క
బైబిల్ నా కళ్ళద్దాలు అనుకున్నా. నేను ఈ రీడింగ్ గురించి ఇది వాడుతున్నా, కళ్ళద్దాలు. ఇప్పుడు దీని ద్వారా నేను కొన్ని స్పష్టంగా చూడగలుగుతాను. అద్దాల ద్వారా నేను చూడగలుగుతాను. ఒక విశ్వాసి వారి కనులకు ఇది అవసరం.